హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం వచ్చేసి సిబిల్ రిపోర్ట్ ఎలా చెక్ చేయాలి, ఏదైనా డేటా మిస్ మ్యాచ్ ఉంటే డిస్ప్యూట్ అనేది ఎలా రేట్ చేయాలో చూద్దాము. ముందుగా మనము క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి అక్కడ మనం సిబిల్ లాగిన్ అని టైప్ చేయండి. ఇలా టైప్ చేసినాక మనకు సిబిల్ లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుందండి. సో దీన్ని మనము ఓపెన్ చేసిన తర్వాత ఎవరైనా రిజిస్టర్ అయినా ఫస్ట్ టైం చేసుకోవాలనుకుంటే కానీ అక్కడ రిజిస్టర్ అనే ఆప్షన్ ఉంటుంది. మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. రిజిస్టర్ చేసుకున్న తర్వాత లాగిన్ అవ్వాలి. సో దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తానండి. ఎవరైనా ఫస్ట్ టైం రిజిస్టర్ చేసుకోవాలంటే డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ప్యాకేజెస్ ఉంటాయి, ఈ ప్యాకేజెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా లాగిన్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీకు కిందికి స్క్రోల్ డౌన్ అయితే మీకు రిజిస్టర్ నౌ అని ఉంది కదా ఆప్షను, ఈ క్లిక్ చేసి మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు అండి. ఇది రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మీకు యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ మీరు ఏదైతే జనరేట్ చేసుకున్నారో అది ఇక్కడ ఇచ్చి మీరు లాగిన్ అవ్వాలి. నేను ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ యూజర్ కాబట్టి నేను యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవుతున్నాను. ఇప్పుడు మనకు సిబిల్ డాష్ బోర్డ్ లాగిన్ అయిందండి. ఇక్కడ మనకు డైరెక్ట్గా మన స్కోర్ అయితే చెక్ చేసుకోవచ్చు అండి, సిబిల్ స్కోర్ ఎంత ఉందనేది. దాంతోపాటు మీరు లెఫ్ట్ సైడ్ కింద చూస్తే కింద మనకు ఓవర్ వ్యూ, సిబిల్ రిపోర్టు, ఆఫర్ మార్కెట్ ప్లేస్, రీపేమెంట్ ఆప్షన్స్ ఇవన్నీ ఉంటాయండి ఆప్షన్స్. సో మనము మీరు రైట్ సైడ్ వస్తే ఇక్కడ సిబిల్ రిపోర్ట్ అనే ఆప్షన్ ఉంటుంది రైట్ సైడ్లో టాప్లో. ఇక్కడ వ్యూ యువర్ సిబిల్ రిపోర్టు, ప్రింట్ యువర్ సిబిల్ రిపోర్ట్ అని ఉంటుంది. మనం క్లిక్ ఆన్ వ్యూ సిబిల్ రిపోర్ట్ అని క్లిక్ చేస్తాము. సో చేసిన తర్వాత ఇక్కడ మనకు ఎన్ని అకౌంట్స్ ఓపెన్ ఉన్నాయి అనే డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ మనం చూడొచ్చు అండి. ఎన్ని క్లోజ్ అయ్యాయో అవి కూడా ఇన్ఫర్మేషన్ అనేది మనం చూడవచ్చు. ఇక్కడ ఇవన్నీ క్లోజ్డ్ అకౌంట్స్ అండి, ఎన్నైతే క్లోజ్ అయ్యాయో అవన్నీ మన డీటెయిల్స్ అయితే మనం ఇక్కడ ఈ డాష్ బోర్డ్లో చూడవచ్చు, ఈ రిపోర్ట్లో. ఇప్పుడు మనం స్క్రోల్ డౌన్ అవ్వాలండి. కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ రేజ్ ఏ డిస్ప్యూట్ అనే ఆప్షన్ ఉంది, ఇక్కడ హైలైట్ చేస్తున్నాను. ఈ రేజ్ డిస్ప్యూట్ అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి. చేసిన తర్వాత మనకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీరు కొంచెం కిందికి డౌన్ రండి. వచ్చిన తర్వాత ఇక్కడ మనము దేని గురించి రేట్ చేసిన డిస్ప్యూట్ ఆ డీటెయిల్స్ అన్నీ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అకౌంట్ లెవెల్లో ఏమైనా ఇష్యూ ఉంటే కినా అకౌంట్ సెక్షన్లో రేట్ చేయాలి. పర్సనల్ ఇన్ఫర్మేషన్లో ఇష్యూ ఉంటే పర్సనల్ ఇన్ఫర్మేషన్, అలా డిఫరెంట్ ట్యాబ్స్ ఉంటాయండి. నా రిపోర్ట్లో వచ్చేసి 2 కన్జ్యూమర్ లోన్స్ వచ్చేసి ఎక్స్ట్రా యాడ్ అయ్యాయండి. సో దాని గురించి నేను డిస్ప్యూట్ రేట్ చేస్తున్నాను, అందుకని నేను అకౌంట్ సెక్షన్ అనేది తీసుకున్నాను. ఇక్కడ మనకు థర్డ్ ఆప్షన్ ఉంది కదా, ఇది ఫస్ట్ ఆప్షన్ రీసెంట్ పేమెంట్ ఛార్జ్. ఇక్కడ థర్డ్ ఆప్షన్ ఐ హ్యావ్ క్లోజ్డ్ పెయిడ్ ఆఫ్ ది అకౌంట్స్ హౌఎవర్ దే రిఫ్లెక్ట్ అండ్ అన్పెయిడ్ అని చూపిస్తుంది కదండి, దీన్ని నేను క్లిక్ చేస్తాను. ఇక్కడ మనకేంటంటే కింద మీరు వస్తే ఫైండ్ సొల్యూషన్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఏదైనా మన లోన్ కింద క్లోజ్ చేస్తే అది కొంచెం టైం పడుతుందండి మొత్తం అప్డేట్ అవ్వడానికి. యాక్టివ్ ఉన్నది క్లోజ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. తర్వాత ఎన్ఓసి క్లియరెన్స్ కూడా టైం పడుతుంది. కాబట్టి ఇక్కడ మన ఫైండ్ సొల్యూషన్లోకి వెళ్ళి మనం చెక్ చేసుకోవచ్చు. అంటే ఈ క్రెడిట్ బ్యూరో వాళ్ళు కొంచెం టైం చెప్తారండి. ఈ సిబిల్ అప్డేట్ అవ్వడానికి 30 to 45 days ఇలా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారండి. ఇవన్నీ మీరు సాటిస్ఫై అయితే మీరు డిస్ప్యూట్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఇవి సాటిస్ఫై కాకపోతే కన్నా మీరు కింద ఒక ఆప్షన్ ఉంటుందండి. సో ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని రేజ్ ఏ డిస్ప్యూట్ అనాలి. ఇప్పుడు చూస్తున్నారు ఇక్కడ రేజ్ ఏ డిస్ప్యూట్ అనే ఆప్షన్ ఉంటుంది కదండి, దాన్ని క్లిక్ చేస్తే మనం డిస్ప్యూట్ అయితే మనం రేజ్ చేయొచ్చు ఈ క్రెడిట్ బ్యూరో వాళ్ళకి. రేజ్ ఏ డిస్ప్యూట్ అనేది క్లిక్ చేసిన తర్వాత మనకు వచ్చేసి మనకు ఎన్ని యాక్టివ్ అకౌంట్స్ ఉన్నాయో ఆ అకౌంట్స్ అనేది ఓపెన్ అవుతాయండి ఇక్కడ. సో నాకు వచ్చేసి ఒక ఎక్స్ట్రా అకౌంట్ అనేది యాడ్ అయింది, కరూర్ వైశ్య AXIO అనేది. ఈ 2 కన్జ్యూమర్ లోన్స్ ఎక్స్ట్రా యాడ్ అయ్యాయండి. దీని గురించి నేనైతే డిస్ప్యూట్ రేట్ చేస్తున్నా. సో ఇప్పుడు కరూర్ వైశ్య బ్యాంక్ అనేది మీరు ఎక్స్పాండ్ చేస్తే ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి, చెక్ బాక్స్. సో అకౌంట్ డస్ నాట్ బిలాంగ్స్ టు మీ, సో అకౌంట్ నాది కాదు కాబట్టి నేను దాన్ని క్లిక్ చేసుకొని ఎస్ అని క్లిక్ చేస్తానండి. ఎందుకంటే అది నా రిపోర్ట్లో కాదు, అంటే నేను ఆ లోన్ అయితే తీసుకోలేదు, ఇది నా రిపోర్ట్ అయితే రిఫ్లెక్ట్ అవుతుంది రాంగ్గా. దీని గురించి నేనైతే డిస్ప్యూట్ రేజ్ చేస్తున్నాను. సో అది అకౌంట్ డస్ నాట్ బిలాంగ్స్ టు మీ అని క్లిక్ అది సెలెక్ట్ చేసుకొని
నేను స్క్రోల్ డౌన్ అవుతున్నాను. ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ ఉంది కదా, కంటిన్యూ ఆప్షన్ క్లిక్ చేస్తాను. చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడండి రివ్యూ అండ్ సబ్మిట్ డిస్ప్యూట్ అని ఉంది. ఇక్కడ మనకు కంట్రోల్ నెంబరు, రిపోర్ట్ డేట్, ఏ టైం ఇచ్చామనేది డేట్ అనేది రిఫ్లెక్ట్ అవుతాయి. ఇక్కడ చూసారా మీరు అకౌంట్ ఇన్ఫర్మేషను, సో మెంబర్ నేము, అకౌంట్ నెంబరు, డిస్ప్యూట్ అదే ఎప్పుడు రేట్ చేస్తున్నాం అనేది ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఇక్కడ మనం సబ్మిట్ డిస్ప్యూట్ అంటే సరిపోతుందండి. ఈ డిస్ప్యూట్ వచ్చేసి ఈ క్రెడిట్ బ్యూరో వాళ్ళకైతే వెళ్తుంది. 1 వీక్ లోపు రిజల్యూషన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారండి. నేను ఆల్రెడీ ఒక డిస్ప్యూట్ రేజ్ చేశాను కాబట్టి నేను సబ్మిట్ చేయట్లేదు. సో ఇక్కడ నేను ఆల్రెడీ దీన్ని అయితే డిలీట్ చేస్తున్నాను ఇప్పుడు ఎగ్జిస్టింగ్ యాడ్ చేసిన అకౌంట్ని. సో మనం రేజ్ చేసిన డిస్ప్యూట్ని చెక్ చేసుకోవాలనుకుంటే డైరెక్ట్గా మళ్ళీ రేజ్ ఏ డిస్ప్యూట్ అనే ఆప్షన్ ఉంటుంది కదండి కింద స్క్రోల్లో, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ మన స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా డిస్ప్యూట్ స్టేటస్ సిఆల్ అనే ఆప్షన్ ఉంది కదా, సిఆల్ అనే ఆప్షన్ మీద మనం క్లిక్ చేస్తాము. చేస్తే ఎన్ని అనేది పెండింగ్ ఉన్నాయి, ఎన్ని క్లోజ్ అయ్యాయి అనేది మనం చూడొచ్చండి. నేను ఆల్రెడీ రేజ్ చేశాను, నాకు క్లోజ్ అయింది కాబట్టి ఇక్కడ క్లోజ్ డిస్ప్యూట్ అనే ఆప్షన్ ఉంది, దాన్ని క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు చూస్తే ఇది నాకు 25th జనవరి రేజ్ చేశాను. నాకు డిస్ప్యూట్ రెజల్యూషన్ వచ్చేసి 2 days పట్టింది. 2 daysలో ఈ డిస్ప్యూట్ రెజల్యూషన్ అయితే నాకు ఇచ్చారండి. బట్ ఏంటంటే నేను ఆ డిస్ప్యూట్ రెజల్యూషన్ నేను చెక్ చేశాను. చెక్ చేస్తే వీళ్ళు ఏమంటున్నారంటే క్రెడిట్ బ్యూరో వాళ్ళు, సో ఇది రాంగ్గా యాడ్ అయింది, బట్ మేమైతే డిలీట్ చేయలేము మా తరపు నుంచి, మీరు డైరెక్ట్గా ఈ కన్సర్న్ బ్యాంక్కి వచ్చేసి మీరు కాంటాక్ట్ అవ్వండి అని నాకు చెప్పారండి. సో మనము డైరెక్ట్గా ఏంటంటే ఈ కన్సర్న్ బ్యాంక్ ఏదైతే ఉందో ఈ కన్జ్యూమర్ లోన్ మనకి యాడ్ అయిందో ఆ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి మనం అయితే రిపోర్ట్ అయితే చేయాలండి ఈ అకౌంట్ నెంబర్ ఇది తీసుకొని. సో అప్పుడు ఏంటంటే మనకు వాళ్ళు కరెక్ట్ చేస్తారు, బ్యాంక్ వాళ్ళు బ్యాంక్ వాళ్ళు ఈ కన్జ్యూమర్ లోన్ చెక్ చేసి ఇది మనది కాదనుకుంటే దాన్ని క్లోజ్ చేస్తారండి. సో అప్పుడు మనకి ఇది యాక్టివ్ ఉన్న లోన్ వచ్చేసి క్లోజ్ అయిపోతుంది మన సిబిల్ రిపోర్ట్లో. ఇది టోటల్గా 30 days అయితే పడుతుందండి మనకు ఈ క్రెడిట్ బ్యూరోలో రిఫ్లెక్ట్ అవ్వడానికి. ఐ హోప్ ఈ ఇన్ఫర్మేషన్ వచ్చేసి ప్రతి ఒక్క క్రెడిట్ స్కోర్ చెక్ చేసే వాళ్ళకి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మీ సపోర్ట్ని అయితే తెలియజేయండి. Thank you for watching.